ఒక క్రైస్తవుణ్ణి అటాక్ చేస్తే మతోన్మాద వ్యవస్థ, మిగిలిన వాళ్ళంతా ఏకమై ఆ వ్యక్తి కోసం పోరాడే పరిస్థితుల్లో ఇప్పుడు మనం జాగ్రత్త పడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ ఏం చేద్దాం, సమాజంలో చూస్తే మనకు మనమే కొట్టుకు సచ్చే, వాడి మీద ఈడు, ఈడి మీద వాడు, వాడి మీద ఈడు, ఈడి మీద వాడు, అనవసరంగా కదిలిచ్చి మతోన్మాదులకు అవకాశాలు కల్పిస్తున్నటువంటి పరిస్థితుల్లో కొంతమంది బతుకుతున్నారు. ఇక వాళ్ళకి అయ్యే జీవితాలు అయ్యి, లేకపోతే వాళ్ళకి వాడిని గుర్తించేవాళ్ళు లేడు, ఆయన పలకరించేవాళ్ళు లేడు, ఆయన పట్టించుకునేవాళ్ళు లేడు, ఆడి ప్రసంగాలు ఎవడు వినడు, ఒకడు ఉంటాడు. ఆ బ్రతుకంతా ఇంక అట్టనే బ్రతుకుతూ ఉంటారు. వాళ్ళు కూడా మేము స్పీకర్లు, సేవకులు అని క్రైస్తవ సంఘంలో చలామణి అవుతూ ఉన్నారు. సమాజం ఎటుపోతుంది, సమాజ పరిస్థితులు ఎటుపోతున్నాయి, ఏం జరుగుతుంది, మతోన్మాదం ఎంతగా విస్తరిస్తుంది, ఎలాంటి కుట్రలు పొందుతున్నారు, దేవుని పిల్లల మీద ఎలాంటి దాడులు చేస్తున్నారు, ఇక భవిష్యత్తు ఎలా జరగబోతుంది అనేది అంచనా వేయకుండా